స్వర్గలోకే న భయం కించ నాస్తి న తత్రత్వం న జరయాభివేతి ఉభే తీర్థ్వాసనాయా పిపాసే శోకాతిగో మోధతే స్వర్గలోకే. స్వర్గలోకంలో ఆకలి దప్పికలు లేవు, వృద్ధాప్యము లేదు, జనన మరణాలు లేవు, మానసిక శోకము లేదు. అక్కడ స్వర్గాన్ని పొందిన వ్యక్తి శాశ్వతంగా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మరి ఆ స్వర్గంలో ఎవరు ప్రవేశిస్తారు? నిరుక్తం 2వ అధ్యాయం 14వ ఖండం ప్రకారంగా ఎవరి కర్మలైతే శ్రేష్టమైనవో అతడే అక్కడికి చేరుకుంటాడు. ఆ కర్మలేంటి? దైవం చెప్పిన విధంగా చేసినటువంటి కర్మలు సోదరులారా. మరి ఆ పరలోకం గురించి కఠోపనిషత్ 1వ అధ్యాయం 1వ సూక్తం 14వ మంత్రంలో అనన్య లోకాప్తి మధో ప్రతిష్టాం, అవి శాశ్వతమైనటువంటి లోకాలు అని చెప్పబడ్డాయి. ఋగ్వేదంలోని 9వ మండలం 113వ సూక్తం 7వ మంత్రంలో కూడా మరణరహితమైన వెలుగులతో నిండిన శాశ్వత తేజస్సునిచ్చే పతనరహితమైన ఆ లోకాలలో వారు ప్రవేశిస్తారు ఎవరి కర్మలైతే శ్రేష్టమైనవో. అదేవిధంగా స్వర్గానికి సంబంధించి అనేక ఆధారాలు హైందవ మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. మరి ఎవరైతే సృష్టికర్త అన్నటువంటి దైవం చెప్పిన విధంగా జీవితం గడపకుండా తమ స్వీయ కోరికలతో జీవితం గడుపుతారో అలాంటి వారి కోసం భయంకరమైనటువంటి నరకం ఉందని మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే మహాశయులారా, మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూరె బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 24 ఫత్తకున్నారల్లతి వకూదు హన్నాసు వల్ హిజారా ఉఇద్దత లిల్ కాఫిరీన్, భయపడండి, మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి అది సత్య తిరస్కారుల కొరకు సిద్ధం చేయబడి ఉంది. అది చాలా భయంకరమైన నరకమని ఖురాన్ తెలియస్తుంది. ఖురాన్లో సూరె అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత నంబర్ 19 నుండి 22ని కాస్త మనం పరిశీలించినట్లయితే అవిశ్వాసులైన వారి కొరకు నరకంలో అగ్ని వస్త్రాలు కత్తరించబడి ఉన్నాయి, వారి తలలపై సలసలా కాగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు కడుపు లోపలి భాగాలు సైతం కరిగిపోతాయి. వారిని దండించడానికి అక్కడ ఇనప గదలు ఉంటాయి. పొరపాటున నరకం నుండి బయటపడే ప్రయత్నం చేస్తే మళ్ళీ అందులోకే నెట్టివేయబడతారు. అది గాఢాంధకారమైనటువంటి నరకము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక నరక నివాసిని నరకంలో వేస్తే అడుక్కి చేరుకోవడానికి 70 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ అగ్ని కంటే 70 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ అగ్ని. అక్కడ నరక నివాసులకు త్రాగడానికి చీము నెత్తురు ఇవ్వబడుతుంది, సలసలా కాగే నీరు వారి కంఠంలో పోయబడుతుంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అక్కడ నరక నివాసి నరక శిక్షలు అనుభవిస్తూ, ఓ దైవమా నాకొక అవకాశం ఇవ్వు అంటాడు. రబ్బనా అఖ్రిజ్నా నామల్ స్వాలిహన్, ఓ దైవమా నాకొక అవకాశం ఇవ్వు, నేను ప్రపంచంలోకి వెళ్ళి నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, నీవు చెప్పిన విధంగా జీవితం గడుపుతానంటే దైవం వారితో అంటాడు, గుణపాఠం నేర్చుకునేవాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ను మేము మీకు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తాడు. కాబట్టి సోదరులారా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉన్నప్పుడే నిజ దైవాన్ని గుర్తించాలి సోదరులారా. ఆ దైవాన్ని గుర్తించాలి, ఆ దైవం చెప్పిన విధంగా జీవితం గడపాలి.